హలో ఇంటర్లింక్ మెంబర్స్, ఈ రోజు అయితే మనకు ఒక పోస్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అదేంటి దానికి సంబంధించి అంటే మనకి పేమెంట్స్ కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అండి. మనకి ఏ విధంగా అమౌంట్ వస్తుంది, దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఏం వర్క్ జరుగుతుంది అన్నట్టయితే కొంచెం రావడం అయితే జరిగిందనమాట ఇన్ఫర్మేషన్. అవన్నీ కూడా చూద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్ కి చాలా సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్ గా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడ చూసుకుంటే మనం ఇంటర్లింక్ ని ఎందుకు ఎంచుకున్నాము, వై ఆర్ యూ చూసింగ్ ఇంటర్లింక్ అనేది చెప్తున్నారు అనమాట. అంటే మనం దీన్ని ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది అని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆన్సర్ కూడా ఉంది ఇక్కడే. కేవలం వైబ్స్ మాత్రమే కాదు, నిజమైన కారణాలు కూడా. మానవ కేంద్రీయ డిజైన్ ఇంటర్లింక్ యొక్క గుండె వద్ద బాట్లు, అంతేకాకుండా నకిలీ ఖాతాలు కాదు, నిజమైన వ్యక్తులు ఉన్నారు. మా ఉత్పత్తి యుఐ మరియు యుఎక్స్ యొక్క ప్రతి అంశం నిజమైన మానవ పరస్పర చర్యలకు ప్రాధాన్యతనిచ్చేలాగా రూపొందించబడింది. ఇక్కడ ఇంటర్లింక్ లో ఎటువంటి రోబో సిస్టమ్ అయితే లేదండి. మనుషులే కదా, మనమే కదా ప్రతిరోజు కూడా మైనింగ్ అనేది చేసుకుంటున్నాం. కాబట్టి అదొక మంచి అవకాశం, మంచి విషయం అనే చెప్పుకోవాలి. హ్యూమన్స్ ఉంటున్నారంటేనే ఇది ట్రస్టబుల్ అనేదే చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆదాయం ఆధారిత వృద్ధి. మా బైబ్యాక్ బర్న్ మరియు లిక్విడిటీ ప్రోగ్రామ్ ను పూర్తిగా ఇంటర్లింక్ ద్వారా ఉత్పత్తి చేయబడిన నిజమైన ధృవీకరించబడిన ఆదాయం ద్వారా నిధులు సమకూరుస్తాయి. మేము పరస్పరమైన విలువ సృష్టి మరియు స్థిరమైన టోకెన్ ఆర్థిక శాస్త్రాన్ని నమ్ముతున్నాము. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఐటీఎల్జీలో ప్రతిరోజు కూడా టోకెన్స్ అనేవి మనం చేసుకుంటూ ఉన్నాం కదండి మైనింగ్. ఇది మనకి బర్నింగ్ అయిపోయిన తర్వాత కొన్ని కాయిన్సే ఉంటాయి, వాటికే ప్రైస్ అనేది పెరుగుతుంది, వాటినే మనం తీసుకుంటామని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే స్థిరమైన టోకెన్ ఆర్థిక శాస్త్రాన్ని నమ్ముతున్నాము. అంటే ఇక్కడ స్టెబిలిటీ టోకెన్ ప్రైస్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ప్రైస్ అనేది ఒకేసారి పెరగదు, అలానే ఒకేసారి డిక్రీజ్ అయిపోదు, స్టేబుల్ గా మీడియం గా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. దాన్నే వీళ్ళు నమ్ముతున్నట్లయితే చెప్తున్నారు మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిరూపితమైన వ్యాపార నమూనా. ఇంటర్లింక్ ప్రారంభమైంది మా ధృవీకరణ ఆధారిత వ్యాపార నమూనా ద్వారా ప్రారంభించడానికి ముందే ఆదాయాన్ని ఆర్జించడం, వాస్తవ ప్రపంచ డిమాండ్ మరియు దీర్ఘకాలిక సాధ్యతను ప్రదర్శించడం అనేది చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇంటర్లింక్ అనేది ఏదో మనం మాట్లాడుకునేది కాదండి, ఇది ప్రూఫ్స్ తో సహా వ్యాపార నమూనా అనేది ఉందనైతే చెప్తున్నారు. ఇంకా అందుకోకుండా చూసుకుంటే ఇది వెరిఫైడ్ ఆధారిత వ్యాపార నమూనా ద్వారా ప్రారంభించడానికి ముందే ఆదాయాన్ని ఆర్జించడం అనేది చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి గూగుల్ కి సంబంధించి కావచ్చు, గూగుల్ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, ఇంకా కొన్ని పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసాయి కదండి. అంటే పార్ట్నర్షిప్స్ లాగైతే టైఅప్ అవుతున్నాయి. దీన్ని మనం నమ్మడానికి ఇవన్నీ కూడా కారణాలని చెప్పుకోవచ్చు. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి హైప్ కాకుండా నైపుణ్యం ఆధారంగా నిర్మించబడింది. ఇక్కడ హైప్ అనేది ఏం లేదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు మైనింగ్ చేసుకుంటున్నారు. ఇంకా చాలా రకాల బ్యాక్గ్రౌండ్ లో వర్క్ కూడా బాగా జరుగుతుంది. ఈ గూగుల్ కి సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా అయితే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారు అని అయితే ఇవన్నీ కూడా ఆధారంగా నిర్మించబడింది అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా ఇంటర్లింక్ లోని ప్రతి వ్యవస్థ మరియు యంత్రాంగం బలమైన సాంకేతిక తార్కిక మరియు ఆచరణాత్మక ప్రయోజనంతో మద్దతు ఇస్తుందని అయితే చెప్తున్నారు అనమాట. వీటిలో గ్లోబల్ చెల్లింపు ఇంటిగ్రేషన్స్, నెట్వర్క్, అంటే ఇక్కడ గ్లోబల్ వైడ్ గా అంటే ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ప్లే స్టోర్ లో ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. ఇంకా గ్లోబల్ వైడ్ గా ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయని అయితే చెప్తున్నారు. ఇంకా నెట్వర్క్ లోని మినీ యాప్ల సూట్ మరియు తగిన లావాదేవీ రుసుములు ఉన్నాయి. మనకి ఇక్కడ ట్యాక్స్లు కూడా ఉంటాయని అయితే చెప్తున్నారు అనమాట. గ్యాస్ ఫీ అంటే ట్రాన్సాక్షన్స్ కి మనం ట్రేడింగ్ చేసినప్పుడు ఏవైతే ఫీజు పెడతారో ఆ ఫీజు కూడా
చాలా తక్కువగా ఉందని అయితే చెప్తున్నారు అనమాట. అవి కూడా ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంస్థలను శక్తివంతం చేయడం. ఇంటర్లింక్ వీలు కల్పిస్తుంది. ఇంటర్లింక్ టోకెన్ ను ఉపయోగించి ట్రెజరీ నిధులను స్థాపించడానికి కంపెనీలు నాస్డాక్ మరియు ఎన్వైఎస్ఈలలో అనేక పబ్లిక్ గా లిస్టెడ్ కంపెనీలు పాల్గొనడానికి ఇప్పటికే ఆసక్తిని వ్యక్తం చేశాయి అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మనకి లిస్టింగ్ చేయడానికి చాలా రకాల సంస్థలు వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది అనమాట అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లిస్టింగ్ కి అని అయితే చెప్తున్నారు. దీనివల్ల ఇంకొంచెం బలం అనేది ఎక్కువ అవుతుంది ఇంటర్లింక్ కి. ఇంకా ఎక్కువ పెద్ద స్థాయికి వెళ్ళడానికి అయితే బాగా అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చివరికి ఇంటర్లింక్ నిజమైన ధృవీకరించబడినటువంటి మరియు ఆధారిత నెట్వర్క్ ను నిర్మిస్తుంది. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు లాస్ట్ కి వచ్చేసి ఇంటర్లింక్ అనేది ట్రూ అంటే ఇక్కడ నిజమైంది ఇంకా వెరిఫైడ్ ఆధారిత నెట్వర్క్ ను నిర్మిస్తుంది. మనకి కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి, మనం పేమెంట్స్ కి ఎలిజిబుల్ అవుతున్నాం అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అందుకే మేము ఇక్కడ ఉన్నాము, అందుకే మేము ఇక్కడ ఉంటామని అయితే చెప్తున్నారు అనమాట. ఇవైతే మనకి చెప్పడం అనేది జరుగుతుందండి. ఇది మనకు వచ్చినటువంటి ఈరోజు సండే పోస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలని అనుకుంటున్నాను. ఇంకా ఇంటర్లింక్ సంబంధించి చాలా మందికి అయితే తెలియట్లేదు. ఇంకా ఇంటర్లింక్ సంబంధించి జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే వీడియో అయితే నేను డిస్క్రిప్షన్ లో ఉంచుతానండి. ఆ వీడియో మొత్తం చూడండి, వెంటనే జాయిన్ అవ్వండి. ఇంకా మీరు ఎలా రిఫర్ చేయాలనేది చాలా మంది అయితే అడుగుతున్నారు. నేను అది కూడా చెప్తానండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను క్లియర్ గా చెప్తాను చూడండి. కాబట్టి ఈ యొక్క స్టెప్స్ అనేవి యూజ్ చేసి మీరు కూడా మీ రిఫరెన్స్ అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, మీకు తెలిసిన కొలీగ్స్ కావచ్చు, వాళ్ళకు కూడా మీరు రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. వాళ్ళ ద్వారా మీకు కొంచెం ఈ టోకెన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇదైతే గమనించండి, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చూడండి వీడియో. ఇక్కడ మీ రిఫరల్ లింక్ ని ఎలా తెలుసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి కింద. ఈ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఎదుర్కొంటున్నారండి చాలా మంది. అలా కాదు, ఇక్కడ చూసుకుంటే మనకి టాప్ లో ప్రొఫైల్ లా కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి. ఐఎమ్ హ్యూమన్ రిఫరల్ అని, రిఫరల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇన్విటేషన్ కోడ్, ఇన్విటేషన్ లింక్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. కాపీ ఎలా చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ పక్కనే ఇచ్చారండి, ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి కాపీ అవుతుంది అనమాట. అక్కడ చూసుకోవచ్చు. నేను ఇప్పుడు కాపీ చేసి చూపిస్తున్నా చూడండి. వాటి మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది. వీటిని మీరు మీ ఫ్రెండ్స్కి, ఇంకెవరికైనా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయినా సరే షేర్ చేసి వాళ్ళని కూడా జాయిన్ చేసి మీరు కాయిన్స్ని అయితే పొందొచ్చు అనమాట. రిఫరల్ ఇన్కమే మనకి ఇక్కడ ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు గమనించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక టార్గెట్ పెట్టుకోండి, 1,00,000 టోకెన్స్ వరకు కష్టపడాలని. కాబట్టి ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకి వస్తూనే ఉంటాయి అనమాట. 1,00,000 వరకు కూడా మనం కష్టపడాలి. ఆ తర్వాత మన టీం అనేది అలా వెళ్తూ ఉంటుందండి. ఇదైతే గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.